నోవే లేదు, హైవే లేదు. మీరుండండి. మీకు మా మీద నమ్మకం ఉందా లేదా? ఇప్పటి వరకు ఉండేది, ఈవిడ చెప్పాక కొంచెం తగ్గింది. అమ్మయ్యా, నేను సగం నెగ్గాను. అదేం అవసరం లేదు, మమ్మల్ని నమ్మండి. అయ్యో అది కాదు సార్. మీరు కాదని చెప్పకండి. ఈ గేమ్ గెలిచి మన గ్రౌండ్ మనం కాపాడుకోవడానికి, మా ముద్దు ముచ్చట్లు రద్దు చేసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రామ, ఏంటి? ఆల్మోస్ట్ గెలిచినట్టే. సార్, మీరేం చెప్పాలనుకుంటున్నారో నాకు బాగా తెలుసు సార్. వీళ్ళ కోసం మన పర్సనల్ లైఫ్ కొద్ది రోజులు పక్కన పెడదామనే కదా, అంతే కదా? అయ్యో, నేను కూడా అదే చెప్పాను సార్. ఓ, నీకు ఇలా అర్థమైందా? అవును సార్. వాళ్ళ కసి పట్టుదలకున్న భయం అది చూస్తున్నారు కదా మీరు. నాకు తెలుసు, మీ మనసు నాకు తెలుసు సార్. మిమ్మల్ని అర్థం చేసుకుంటానుగా. నీకు నా బాధ కనిపించట్లేదు కదా, ఏం చేస్తాం? మాకు కూడా మీలాగే వాళ్ళ ఆశయం తప్ప ఏమీ కనబడదు సార్. అంటే రామా సార్, మన స్టూడెంట్స్ కోసం పర్సనల్ లైఫ్ ని త్యాగం చేసిన గొప్ప గురువుగా మీరు చరిత్రలో ఉండబోతున్నారు సార్. పెళ్ళైన బ్రహ్మచారిగా కూడా మిగిలిపోతాను. సార్, మిమ్మల్ని చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది సార్. ఓహో, నాకు మాత్రం జాలేస్తుంది రామా. ఏమో రామలక్ష్మి, ఇవన్నీ నువ్వు వాళ్ళ కంటి తుడుపు కోసం చెప్తున్న మాటల్లా ఉన్నాయి. నాకైతే నమ్మబుద్ధి కావట్లేదు. సార్ పైన ఒట్టు. మేము గెలిచేంత వరకు నేను సారు దూరంగానే ఉంటాం. దేవుడా, వీళ్ళ దృష్టిలో హీరోని చేయడానికి నన్ను జీరోని చేసావా స్వామి? నిన్ను నమ్మచ్చేవో గాని మీ ఆయన నమ్మడానికి వీల్లేదమ్మా. ఈవిడ దృష్టిలో నేను విలన్నా? అలా ఏం లేదు. నా మాట ఆయనకి లక్ష్మణ రేఖ జని ఆంటీ. అదే నా భయం, ఎక్కడ ఆ రేఖ దాటిపోతాడేమో అని. అంత నమ్మకం లేకపోతే ఆయనకు నాకు మీరు కాపలా ఉండండి, సరేనా? మీ 2 కళ్ళు సరిపోకపోతే 4 సీసీ కెమెరాలు కూడా పెట్టించుకోండి. రామా, వాళ్ళకి లేనిపోయిన ఐడియాలు నువ్వు ఇవ్వకు. పొద్దుటి నుంచి పొద్దుపోయేదాకా డ్యూటీ చేస్తూనే ఉంటే అలసిపోరా ఏంటి పార్వతి? సీను, నువ్వు ముందు వెళ్ళి స్నానం చేసిరా. నీకిష్టమని టమాటా పప్పు, ఆలుగడ్డ వేపుడు, అప్పడాలు కూడా వేయించి పెట్టాను. వచ్చి తృప్తిగా భోంచేద్దు గాని. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. నాకు ఆకలిగా లేదమ్మా. ఏ, ఎందుకని? ఉద్యోగం దొరికిందన్న ఆనందంతో కడుపు నిండిపోయిందా? కాదమ్మా. నువ్వింకేం చెప్పకురా. ఆఫీస్ నుంచి నువ్వు వస్తావు, వచ్చి నువ్వు మొదటి రోజు నీ ఆఫీస్ విషయాలన్నీ చెప్తావు. అందరం కలిసి భోజనం చేస్తూ మాట్లాడుకోవచ్చని మేమందరం నీకోసం ఎదురు చూస్తుంటే నువ్వు వచ్చి ఆకలేదంటావేంటి? అది ఆకలిగా లేకపోవడమో తినాలని లేకపోవడమో తెలియట్లేదమ్మా. అది సరే కాని ఇప్పుడే ఇక్కడే ఒక విషయం తేలిపోవాలి. ఆవిడ ఎదురొస్తే నీకు మంచి జరుగుతుందని అందరూ అనుకున్నారు కదా. ఈ రోజు ఎవరు ఎదురొస్తే నీకు మంచి జరిగిందో చెప్పు. అది కాదమ్మా, నేను చెప్పేది ముందు నేను అడిగిన దానికి మాత్రం చెప్పు. నేను ఎదురొచ్చానా లేదో పొద్దున్నా? అవునమ్మా, నువ్వే వచ్చావు. కానీ కానీ ఏంట్రా కానీ? ఏం జరిగిందో చెప్పు. అబ్బబ్బబ్బబ్బా, తనేదో చెప్పాలనుకుంటున్నాడు కదా, చెప్పు నువ్వు. అది ఏదైనా సరే ముందు నా గురించి చెప్పి తీరాల్సిందే. మా అమ్మ ఎదురు రాబట్టే ఈ రోజు నేను మొదటి రోజు హ్యాపీగా డ్యూటీ ముగించుకొని వచ్చాను అని చెప్పరా? చెప్పు. జీతం ఎంత ఇస్తున్నారో చెప్పు. అడ్వాన్స్ ఎంత ఇచ్చారో కూడా చెప్పు. అడగకపోయినా అడ్వాన్స్ ఇచ్చారని చెప్పరా? అమ్మా, నన్ను చెప్పనివ్వమ్మా. చెప్పమనే కదరా చెప్తున్నాను, చెప్పు. అబ్బబ్బబ్బబ్బా,
నువ్వెదురు రావడం వల్లే ఉన్న జాబ్ కూడా పోయింది. వదిన నీ గురించి ఎంతసేపు ఎంతో చెప్తే నువ్వు సింపుల్ గా జాబ్ పోయిందని చెప్తావేంటి సీను? నిజంగానే పోయిందత్త. అయ్యో సర్లేరా, నీకు రాసి పెట్టున్నదే నీకొస్తుంది, నువ్వేం బాధపడకు. అంటే పెళ్ళాం విషయంలో కూడానా? ఆ విషయం 25 ఏళ్ల ముందు తెలుసుంటే నిన్ను అప్పుడే వదిలేసి ఉండేవాడినేమో. వెటకారా లాపండి. ఆపండి. ఏ సమయంలో ఏది మాట్లాడాలో ఎవరికి అర్థం కావట్లేదు. అన్నయ్య ఏంటి? అలాగే చెల్లమ్మా. సీనయ్య ధైర్యంగా ఉండవు. నీకు తొందరలోనే మరో మంచి ఉద్యోగం వస్తుంది, సరేనా? సరే అత్తయ్య.